అనిల్ ఉన్నారు అన్న. ఏంటి ఎట్లా వస్తున్నారు? మొన్న ఏసీబీ ఈ రోజు ఈడీ దాడి. ఇవన్నీ రొటీనే కదా అన్న. రోజు మనం చూస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉంటుంది. కామన్ ఇవి 2-3 గంటల విచారణ ఉంటుంది, దాని తర్వాత ఇంటికి పంపిస్తారు. వాళ్ళు కావాలని చెప్పేసి ఏదో బదనాం చేయాలని చేస్తున్నారు తప్ప దాంట్లో ఇక్కడ ఉన్నది ఏంది, అది దాచిపెట్టింది ఏముండదు. కావాలని ఏ విధంగా కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే ప్రజలలో ఉన్నటువంటి ఇమేజ్ని తగ్గించడానికి అట్లా ఆ విధంగా కక్షపూరితం ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు రాను ఎట్లయిందంటే తెలంగాణలో రాజకీయాలు తమిళనాడు రాజకీయాలు లెక్క అయిపోయింది. ఆ విధంగా ఈ వాతావరణాన్ని సృష్టించింది కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళు ప్రజల సమస్యల మీద ప్రజల మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి లేదు. వాళ్ళకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులందరూ 3 రోజుల నుంచి. ఈడంతా తెలంగాణలో గాలికి వదిలేసిన పరిపాలన మొత్తం ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకి. ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానలే, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని చెప్పేసి మాట్లాడుతున్నారు. చెప్పడం సమానప్పుడు మీరు మాట్లాడారు, లీడర్లు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అవన్నీ అధికారులు చూసుకుంటారు కదా, పోలీసు వాళ్ళు చూసుకుంటారు. ముందే మీరే ఎట్లా ప్రకటిస్తూ ఉంటారు? మరి ఆయన జైలు పంపుతాడు, ఈయన జైలు పోతాడు, ముగ్గురు పోతాడు, మంత్రులు చెప్తా ఉన్నారు. అంటే దీని మీదకి వెళ్ళి ఏమర్థమవుతుంది? అంటే కావాలని చేస్తున్నట్టే కదా. అట్లా చట్టం పని చేస్తుంటే వాళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు సంజయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకేం అవసరం? మంత్రులు వీళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. 1 వికెట్ పోతారు, 2 వికెట్లు పోతారు, 3 పోతారు, 4 పోతారు. అంటే ఇవన్నీ లిస్ట్ రాసుకొని వీళ్ళే పంపుతున్నారు ఇది అందరికీ. ఇవన్నీ ఎవరు మాట్లాడితే కూడా ప్రజాస్వామ్యం లేదు ఇప్పుడు తెలంగాణలో. ఓన్లీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఉన్నది. గత ప్రభుత్వంలో మీరు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టే కేటీఆర్ ని కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి బయట ఒక వార్తలు వస్తున్నాయి. అంటే గతంలో మీరు రేవంత్ రెడ్డి మీద తీసుకున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పగ మీ మీద కానీ కేటీఆర్ మీద ఏమైనా తీసుకుంటారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. బ్యాగ్లో పైసలు లెక్క పెట్టుకుంటే ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే దాంట్లో దొరికిపోయాడు. ఆ విధంగా కేటీఆర్ దొరికిండు. ఏమన్నా స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాడు కదా, మేము పంపించింది వాస్తవం, డబ్బులు ఆ కంపెనీ దగ్గర ఉన్నది చూసుకోండి అంటున్నాడు. ఏమైనా కేటీఆర్ గారి ఒక అకౌంట్లో ఏమైనా పడ్డాయి డబ్బులు ఏమన్నా? మరి ఇంత క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మరి ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అనుకుంటున్నారు? వీళ్ళు పంపించారు కదా ఈడీకు, తెలంగాణ గవర్నమెంట్ పంపించింది, రేవంత్ రెడ్డి గారు పంపించిండు. ఇరకానా పెట్టాలని చెప్పి ఏదో వాతావరణం సృష్టించాలని చెప్పేసి పంపించారు తప్ప ఈడీ గారు డైరెక్ట్ రాదు కదా. వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్ పంపితేనే కదా ఈడీకి వచ్చి విచారణకు. ఈడీ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకైతే ఈ నిధులు పోయినాయని చెప్పేసి, సో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ వాదన. వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు పట్టాలని కూడా ఏదైనా పడుతుంది, ఏదైనా పట్టచ్చు. తీయాలని గోలు అడుగుతుంటే ఏదైనా వెళ్తుంది, ఏదో ఒకటి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు కావాలని చేస్తున్నాడు అనేది మా వాదన. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఈడీని అడ్డం పెట్టుకొని ఇటు పక్కన ఏసీబీని పక్కన ఈడీని అడ్డం పెట్టుకొని చెప్పేసి ఆ కేటీఆర్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు. మరో పక్కన మా ప్రభుత్వంలో అరెస్ట్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి 50 లక్షలు నగదుతో పట్టపగలే రెడీ అయిన దొరికిన దొంగకు కేటీఆర్ కు ఏంటి పొందన అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేటీఆర్ దీంట్లో చేసిన తప్పేం లేదు. ఖచ్చితంగా ఆఫీసర్లకు కూడా తెలుసు, కేవలం ఏదో బదనాం చేయాలని, రాజకీయాల్లో కేటీఆర్ కున్న ఇమేజ్ ని బదనాం చేయాలి, జనాలలో చులకన చేయాలనే భావంతోనే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని చెప్పేసి ఎమ్మెల్యే అనిల్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, ఈడీ ఆఫీస్ నుంచి.